హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఎందుకంటే కనుక 10 మంది బాగుంటేనే కదండి మనం హ్యాపీగా ఉండగలం. సో అందుకే ఎప్పుడు ఈ మాట అయితే చెప్తాను. అండ్ అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే కనుక ఒక పక్క హ్యాపీగా ఉందండి, ఇంకొక పక్క చాలా బాధగా ఉంది. సో ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను. ఛానల్ పెట్టేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మనకంటూ ఒక ఛానల్ ఉంది, ఓకే అనిపించింది. నేను ఎవరో తెలియదు, నన్ను ఇష్టపడేవాళ్ళు నేను చెప్పే ఒక్క సబ్స్క్రైబ్ అనే మాటని మీరు దృష్టిలో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, వీడియోస్ అయితే చూస్తున్నారు. బట్ ఇంకొక పక్క సాడ్ అని ఎందుకు అన్నాను అంటే కనుక ఫోర్ అవర్స్ టైం అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఓన్లీ 2 days మాత్రమే ఉంది. సో ఎందుకో చిన్న బాధగా ఉంది, మీతో షేర్ చేసుకోవాలని మేము ముందుకైతే వచ్చేసాము. బట్ ఎనీవేస్ ఈ జర్నీ అయితే నాకు చాలా మంచిగా అనిపించిందండి. ఎత్తుపల్లాలు అనేవి ఎవరికైనా వస్తాయి కదండి. చాలామంది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు రన్ చేస్తున్న వాళ్ళు కూడా 1 or 2 ఛానల్స్ పెట్టి తీసేసిన వాళ్ళే ఇప్పుడు సక్సెస్ అయ్యారు. బట్ అలానే నేను ఛానల్ అయితే డ్రాప్ చేసే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లోనే రానివ్వను. ఏదేమైనా సరే అంతా మన మంచికే అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో దానివల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయని నేనైతే తెలుసుకున్నాను. అవన్నీ కొంచెం బాధగా అనిపిస్తుంది. సర్లే మనకంటూ ఒక ఛానల్ ఉంది కదా, చూద్దాం, ఒక మెమరీ కింద మిగులుతుందని ప్రతి వీడియో కూడా నేను షూట్ చేశాను. వ్లాగ్స్ అయినా, ఏదన్నా టూర్స్ అయినా, లేకపోతే కిడ్స్తో లైఫ్ ఎలా స్పెండ్ చేస్తున్నాను అని చెప్పేసి నా ద్వారా ఒక 10 మందికి తెలియచేద్దామన్న ఒక చిన్న ఒపీనియన్తో నేను స్టార్ట్ చేశాను. దాన్ని చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటున్నారండి. అది ఎలా అంటే నాకేవో డబ్బులు వచ్చేస్తున్నాయి, నేనేదో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నాను, తను ఎలానో సంపాదించదు, ఇంట్లో వాళ్ళవే కదా ఈజీగా ఖర్చు పెట్టేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అసలు మీరెవరండి జడ్జ్ చేయడానికి? నాకు అర్థం కాదు. ఓకే, నన్ను ఇష్టపడ్డారు, నన్ను క్వశ్చన్ చేయొచ్చు, కానీ మరీ అంత దారుణంగా ఎలా మాట్లాడుకుంటారు నాకు అయితే అర్థం కావట్లేదు. నాకు 30,000-40,000 వస్తే మీతో షేర్ చేయనా చెప్పండి, ఓకే, ఏందో నేను షేర్ చేయలేదు అనుకోండి. 30,000-40,000 వస్తే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు నేను మీతో షేర్ చేస్తాను చెప్పండి. వాచ్ అవర్స్ నేను స్క్రీన్ పైన కూడా మీకు స్క్రోల్ చేస్తాను. ఇంకా ఒక 700 వాచ్ అవర్స్ గ్యాప్లో ఉండిపోయాను అంతే. నుంచి నేను ఫెయిల్ అయినట్టు కాదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే కనుక ఇందులో ఫెయిల్ అయినంత మాత్రాన మనం లైఫ్లో ఫెయిల్ అవ్వలేము కదా. సో జనాల దృష్టిలో నేనైతే హ్యాపీగా ఉన్నాను. సంతోషి ఎక్కడుందో కూడా తెలియని జనాలకి ఇప్పుడు మేము ముందుకు అయితే వచ్చాను. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే కనుక ఇప్పుడైతే చాలామంది మొబైల్స్లో చూస్తున్నారు నేను అనుకున్నాను. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాలామంది పెద్ద స్క్రీన్ పైన చూస్తున్నారట. నాకు పర్సనల్గా కాల్ చేసిన వాళ్ళు కానీ, పర్సనల్గా మెసేజెస్ చేసిన వాళ్ళు కానీ చాలాసార్లు చెప్పారు, అక్క మీరు ఏం చేసినా చాలా బాగుంటుంది అని చెప్పేసి. చాలామంది నన్ను వాళ్ళ తోటి సిస్టర్లానే అనుకుంటున్నారు. నాకైతే దానికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. బట్ నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను, ఎప్పుడు ఎన్ని వీడియోస్ చేసినా ఓన్లీ 99% నాకు వెల్ అండ్ గుడ్ అని మార్క్స్ వేశారు. ఎక్కడో ఒక 2-3 ఉంటారు కదా 100%కి. సో వాళ్ళ గురించి నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను. బట్ వాళ్ళ గురించి నేను ఇంత కూడా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. నిజంగా చెప్పాలి అంటే కనుక నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, మీరు ఒక వీడియో తీసి ఒక డే మొత్తం మీరు పిల్లలతో కానీ, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కానీ టైం ఎలా స్పెండ్ చేస్తారు ఏంటి మొత్తం అంతా వీడియో షూట్ చేసుకుని ఫర్దర్గా మీరు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎడిట్ చేసుకుని వీడియో అనేది అప్లోడ్ చేయండి నెక్స్ట్ డేకి. మీకు ఒక టెన్షన్ అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి వీడియో తీసుకున్నాను, అది పోతుందేమో,
బై మిస్టేక్ ఏమైనా క్లిక్ చేసేస్తామేమో అని చెప్పేసి ఫస్ట్ వీడియో పెట్టేటప్పటికి మీకు టెన్షన్ ఉంటుంది. అట్లాంటిది నేను 11 months నుంచి చేస్తున్నాను, అయినా సరే నాకు రెస్పాన్స్ రాలేదు. ఎనీవేస్ నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. స్టార్టింగ్లో కూడా రెస్పాన్స్ వస్తే వస్తుంది, రాకపోతే మనకు ఒక చిన్న మెమరీ కింద ఉంటుంది. లాస్ట్ డేని నేను తీసుకురావాలంటే తీసుకురాలేను కదండి. మళ్ళీ ఆ డే గురించి నేను 365 days వెయిట్ చేయాలి. సో అట్లా వెయిట్ చేయకుండా నేను ఎప్పుడు కావాలితే అప్పుడు నా మొబైల్ అని నేను చూసుకుంటున్నాను తెలుసా నా మెమరీస్. అండ్ పాపకి చెవులు కుట్టక ముందు చాలా క్యూట్గా ఉంది. సో ఆ వీడియో కూడా నేను మొన్న రీసెంట్గా చూసుకున్నాను. ఇవన్నీ ఒక మెమరీ అంతే అండి. మనుషులు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలీదు, అలాంటి కాలం ఇది. సో అట్లాంటప్పుడు మీరు ఎదుటి వారి గురించి అస్సలు రాంగ్గా థింక్ చేయకండి. అండ్ అలానే ఇంకొక విషయం, మెయిన్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను. మా ఇంట్లో ఏదో జరిగిపోతుందని, మా ఇంట్లో మేము ఏదో చేసేస్తున్నామని ఒక ఆతృత ఉంటుంది కదా. సో ఆతృతతో చూసేస్తున్నారండి జనాలు. నిజంగా ఎలా అయిపోయిందంటే ప్రపంచం, మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఫస్ట్ మీరు తెలుసుకోండి, అప్పుడు ఇంకొకరి ఇంట్లో ఏం జరుగుతున్నది అనేది మీరు చూదురు. మా ఇంట్లో ఏం జరగదండి. మహా అయితే సింపుల్గా వండుకుంటాం, తింటాం, హ్యాపీగా ఉంటాం. ఉన్నంతలో ఎవరిని బాధ పెట్టాం, ఎవరి గురించి మాట్లాడుకోము. ఏదైనా ఉంటే మా మమ్మీ, మా సిస్టర్, నేను, అత్తయ్య వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. మాతో పాటు ఒక 2 ఫ్యామిలీస్ మాకు కలిసాయి. పక్కన ఆంటీ వాళ్ళు, కింద ఆంటీ వాళ్ళు. అసలు చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారో తెలియని ఈ ప్రపంచంలో మన ఫ్యామిలీలా కలిసిపోయే వాళ్ళు మాకు దొరికారు. దానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అట్లాంటిది మమ్మల్ని వాళ్ళు ఎంత కేర్ చేస్తారో మాకు తెలుసు. సో ఆ తెలిసిన దాన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే కనుక మీరు కూడా మీ పక్క వాళ్ళతో కానీ ఇంకొకరితో కానీ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారని, నా ద్వారా ఒక 10 మంది తెలుసుకుంటారని ఒక చిన్న ఒపీనియన్ అంతే. దానికి చాలా ల్యాక్ చేసేసి ఎన్నెన్నో మాట్లాడుకుంటున్నారు. అవన్నీ మీకే వర్తిస్తాయండి. అండ్ అలానే ఫైనల్లీ పూజలన్నీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయాయి. చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఎనీవేస్ చిన్న ఫీలింగ్ ఎక్కడ ఉండిపోయిందంటే కనుక నా వీడియోస్ బయటకు వెళ్ళట్లేదని నాకు అర్థమైందండి. ఎందుకంటే కనుక ఇప్పుడున్న దాని ప్రకారం కంపేర్ చేస్తే నాకు 1600 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ 1600+ ఉన్నారు. సో అట్లాంటిది నా 100+ వీడియో సబ్స్క్రైబర్స్ తీసేసామనుకోండి, దానికి చూసుకుంటే కనుక ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది అనే కదండి ఒక చిన్న హోప్తో అయితే నేను పెడుతున్నాను. సో అట్లాంటప్పుడు ఆ హోప్ని కూడా మీరు దించేస్తున్నారు. మీరు దించినా సరే నేను ఎక్కుతూనే ఉంటానండి. ఎందుకంటే కనుక మనం స్ట్రాంగ్గా ఉంటేనే కదండి మనం 10 మందికి చెప్పగలము అన్న ఒక చిన్న కాన్ఫిడెంట్ మా మమ్మీ ఇచ్చారండి. నేను డ్రాప్ చేసేస్తాను మమ్మీ, ఇంకా నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఎంత కష్టపడి తీసినా సరే నాకు అవ్వట్లేదు అంటే ఎవరో ఒకరు ఏదో ఒక రోజు నీ వీడియో ఖచ్చితంగా వైరల్ అయ్యేటట్టు చేస్తారు తల్లి. నువ్వు అసలు ఏం భయపడుకో, నీ వే ఆఫ్ కంటెంట్లో నువ్వు వెళ్ళు, ఏదో ఒక రోజు దోసుకొని వెళ్తావు. అవ్వకపోతే ఎన్ని ఇయర్స్ కైనా నువ్వు అవ్వకపోతే మీ పిల్లలకి నువ్వు వాళ్ళకి చిన్ననాటి జ్ఞాపకాలు నువ్వు తీసుకొచ్చినట్లు అవుతుంది. సో వాళ్ళు కూడా చూసుకుని ఆనందంగా ఫీల్ అవుతారు కదా అని చెప్పారు మా మమ్మీ. విషయం ఏంటంటే కనుక ఇక్కడ చెప్పాల్సింది మెయిన్ థింగ్, నైట్ నిన్న కూర్చున్నాను, నేను అండ్ సిస్టర్ కూర్చుని వీడియోస్ అయితే చూస్తున్నాము. చాలామంది చాలా కంటెంట్స్తో చేస్తున్నారు. సో మంది ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి నేను ఆలోచించి యూట్యూబ్ చూస్తుంటే నాకు ఒక చిన్న నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటి నోటిఫికేషన్ ఎలా వచ్చిందని చెప్పేసి నేను యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసి సర్చ్ చేశాను. సో ఇంకా 2 days to go, 365 days అని చెప్పేసి ఉంది. యూట్యూబ్ రూల్స్ ప్రకారం అయితే మనం ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్కి మనం కంపేర్ చేస్తాం 365 days. సో యూట్యూబ్ అలా చేయదండి, లాస్ట్ 365 days నుంచి ఇప్పటి వరకు కంపేర్ చేస్తుంది. సో అయిపోయింది, ఇంకా ఏం లేదు, కష్టపడిందంతా వృధా అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్లా పోయింది. ఇంకా ఏముంటుంది చెప్పండి. సర్లే ఈసారి కూడా నేను ఫెయిల్ అయిపోయాను అని ఫీల్ అవుతుంటే మా మమ్మీ మా సిస్టర్ అన్నారు, ఎందుకు ఫెయిల్ అయిపోతాక, సో ఇప్పుడు రెస్పాన్స్ రాలేదు, వస్తుంది ఫ్యూచర్లో ఒక 1000+ వ్యూస్ లోపు ఏదో ఒకటి అవుతుంది కదా, అవ్వకపోతే మనకి ఒక మెమరీ కింద ఉండిపోతుంది, ఏం ఫీల్ అవ్వకు అని చెప్పేసి వాళ్ళు నన్ను ఎంతో స్ట్రాంగ్గా మోటివేట్ చేశారు. సో మీరు చూసిన వాళ్ళు ఒక ఇంట్రెస్ట్తో చూసేస్తున్నారు, ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే షేర్ చేస్తే
మీకు ఏమవుతుందండి? నాకు అర్థం కాదు. మీ సొమ్ము ఏమన్నా అడిగానా నేను? ఒక లైకే కదండి అడిగాను. అది కూడా ఇంత క్యూట్గా అడిగినా సరే మీకు మనసు కరగకపోతే నేనేం చెయ్యలేనండి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మీరు లైక్ చెయ్యలేక కాదండి, ఇక్కడ పాయింట్కి వచ్చేస్తాను. ఇంకొకరు ఎదుగుదల మీరు చూడలేరని అర్థం, అంతే కదా. మీరు లైక్ ఇచ్చారనుకో అది కొంచెం మందికి వెళ్తుంది, అలా 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 కొంచెం అవుతుంది. సో ఎప్పుడు ఎదిగిన వాళ్ళే ఎదగాలి మీ దృష్టిలో, అంతే కదా. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు పర్ఫెక్ట్గా నీట్గా చక్కగా రెడీ అయిన వాళ్ళు మీకు పని చేయరన్నమాట. నైటీస్తో నైట్ డ్రెస్సెస్తో చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళైతే మీకు నచ్చుతారు. బట్ అలా నచ్చుతారు కదా అని నేను అలా రెడీ అయ్యి మీ ముందుకు రాలేను. సో నా వే ఆఫ్ లో నేనైతే వస్తాను. నేను ఎప్పుడు ఎలా ఉంటానో అలానే మీతో షేర్ చేస్తాను. 100 మందిలో ఒకరికి నచ్చినా చాలండి నేను, ఎందుకంటే నేను ఎవరో తెలీదు. సో తెలిసిన ఒక 100 మెంబర్స్కి తెలుసు, యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకి, మా రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ సర్కిల్స్ అయినా. సో అట్లాంటిది ఉన్న 1000 మెంబర్స్కైనా నేను తెలియకపోవచ్చు కదా. సో ప్రతిదీ ఒక ఇంట్రెస్ట్తో చూడండి, ప్రతి ఒక్కటి పాజిటివిటీతో చూడండి. అవును నేను లైక్ చేస్తే ఇంకో 10 మందికి వెళ్తే ఆ 10 మంది ఇంకో 10 మందికి షేర్ చేస్తారు కదా అన్న ఒక చిన్న ఒపీనియన్తో చూడండి. ఖచ్చితంగా నా సక్సెస్ త్వరలోనే చూస్తారు మీరు, అవునా కదా. అట్లా కాకుండా నెగిటివిటీగా చూస్తున్నారు మొత్తం. అలా నెగిటివిటీగా చూడడం వల్ల మీకు ఏమొస్తుందండి? మీ వల్ల ఒక 10 మంది పాడవుతారు తప్ప అంతకు మించి ఏం లేదండి. ఫస్ట్ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి, తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించండి. అండ్ అలానే పచ్చకామర్లో వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందండి. అట్లానే నా ఇంట్లో ఏం జరిగిపోతుంది, సో మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి ఇంట్లో ఎఫెక్ట్ అయ్యింది తెలుసా అది. సో మీరు పర్సనల్గా కాల్స్ చేసినప్పుడు కానీ, లేకపోతే కలిసినప్పుడు కానీ, ఎవరైనా సరే యూట్యూబ్లో కామెంట్స్ పెట్టేటప్పుడు కానీ, సో అనేక రకాలుగా కామెంట్స్ పెట్టడం వల్ల అది ఫ్యామిలీ కూడా చూస్తుంది యూట్యూబ్. మీరు ఎలా చూస్తున్నారో నా ఛానల్ ఇంట్లో మా మమ్మీ చూస్తారు, మా డాడీ చూస్తారు, మా వారు చూస్తారు, మా చెల్లి చూస్తుంది, చాలామంది చూస్తారు. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వ్లాగ్స్ పెట్టేస్తున్నావు నువ్వు, ఇంట్లో అన్నీ షేర్ చేసేస్తున్నావు, అంగో వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి మీ పాప బాగా చేస్తుందని చెప్పండి, ఒరే బాగా చేస్తున్నావంట ఇంకా మంచిగా చెయ్యి అని చెప్తారు తెలుసా. డాడీకి మొన్న ఎవరో కలిసినప్పుడు బాగానే చేస్తుంది వీడియోస్ అని చెప్పారంట, నాకు వచ్చి బాగానే చేస్తున్నారా అని చెప్పేసి. రీసెంట్గా మొన్న అన్ని పెట్టేస్తుంది వీడియోస్ అని చెప్పారంట. అన్ని పెట్టేస్తున్నావు వీడియోస్లో, నువ్వు వీడియోస్ డ్రాప్ చేసే అన్నారు. ఆ ఎఫెక్ట్ నా మీద పడింది. ఒకటి ఆలోచించుకోండి మీరు చెప్పేటప్పుడు. నేను టైం తీసుకుని మీతో షేర్ చేయాలి ఇలాంటి న్యూసెస్ అని చెప్పేసి నేను మీతో షేర్ చేయడానికి మీ ముందుకైతే వచ్చాను. ఎవరిని ఉద్దేశించి కాదండి ఇది. సో ఎవరైతే నన్ను తప్పుగా అనుకుంటున్నారో వాళ్ళకి అర్థమైపోయే ఉంటుంది ఈసారి. ఆల్రెడీ తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది, బట్ ఇప్పుడు చూసిన తర్వాత ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఏం లేదండి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి జస్ట్ ఏదో నాకు తెలిసింది, నాకు వచ్చిన దాని ప్రకారం నేను ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటున్నాను. దానికి కూడా ఎన్ని మాటలు మాట్లాడుకుంటే ఎవరైనా సరే డ్రాప్ అయిపోవాలి అనుకుంటారు. బట్ అలా డ్రాప్ అయిపోతే చెప్పుకునే వాళ్ళకి రోజుకు ఒక స్టోరీ దొరుకుతుంది, వాళ్ళు మాత్రం డ్రాప్ అవ్వరు ఎట్టి పరిస్థితిలోని. ఇంకొకరు ఎదుగుదల చూసిన వాళ్ళని మాత్రం నొక్కేయడానికి చూస్తారు. సో అందుకని నేను ఎవరి మాటలు పట్టించుకోలేదండి. సక్సెస్ వచ్చినా రాకపోయినా నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. బట్ సక్సెస్ వస్తే తిను కూడా చేయగలిగింది పిల్లలతో, నేను కూడా స్టార్ట్ చేస్తానని ఒక 10 మందికి తెలియడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ అలానే చాలామంది మొన్న మా చెల్లి కోసం అడిగారు కదా, అది కూడా ఈ వీడియోలోనే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో లెంత్ ఎక్కువైనా, చెల్లి వచ్చేసి 10th అయిన తర్వాత ఇద్దరం ఒకే స్కూల్లో చదివామండి. చెల్లికి నాకు 2 years డిఫరెన్స్. నేను ఇంటర్ కంప్లీట్ చేసుకుంటే చెల్లి 10th కంప్లీట్ చేసుకుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక చెల్లి 10th అయిన తర్వాత పోలీస్ సెట్ రాసింది. పోలీస్ సెట్లో సీట్ అయితే వచ్చింది, కాకినాడ సూరంపాలెం వచ్చింది. సో తనకి కొంచెం లాంగ్ అవుతుందని చెప్పేసి తను మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేసింది. అలా అప్లై చేసిన తర్వాత రామచంద్రపురం విఎస్ఎం కాలేజ్ అయితే
రావడం జరిగింది. తనకి నచ్చింది. ఓకే, టైమింగ్స్ కూడా బాగున్నాయి, మాకు వచ్చేసి 1/2 అవర్ జర్నీ అని చెప్పేసి తను అయితే కాలేజ్లో జాయిన్ అయింది. సక్సెస్ఫుల్లీ డిప్లొమా కంప్లీట్ అయింది. డిప్లొమా అయిన తర్వాత ఒక చిన్న క్యాంపస్ సెలెక్టింగ్ కూడా వచ్చింది. సో ఇంకా మంచి, ఇప్పుడు తొందరపడి మనం జాబ్కి వెళ్ళిపోతే ఫ్యూచర్ ఉండదు కదా అని చెప్పేసి సో తను మళ్ళీ రాసింది. ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అయింది. మళ్ళీ నెక్స్ట్ కూడా తనకి కాకినాడ అయితే వచ్చింది. తను మళ్ళీ కాకినాడ జర్నీ చేయలేనని చెప్పేసి రామచంద్రపురానికి అప్లై చేసింది. సో మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ కూడా రామచంద్రపురం అయితే రావడం జరిగింది. సో దాని తర్వాత సక్సెస్ఫుల్లీ బీటెక్ కంప్లీట్ అయ్యే లోపే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. ఆ దేవుడు దయ వల్ల, మా మమ్మీ డాడీ చేసిన మంచి పుణ్యం వల్ల. తర్వాత వచ్చేసి క్యాంపస్ సెలెక్ట్ అయింది, వస్తుందేంటి అని చెప్పేసి మళ్ళీ ఇంకొక అలా ట్రై చేస్తూనే ఉంది. సో ఫైనల్ ఇయర్ ఇంకొక సెమ్ ఉందనగా తనకి 4 క్యాంపసెస్ అయితే వచ్చాయి. అట్లా వచ్చిన దాంతో ది బెస్ట్ ఫస్ట్ ఏదైతే వచ్చిందో సో దానికే తను వెళ్ళడానికి ట్రై చేసింది. సో ఇప్పుడైతే తను వెల్ అండ్ గుడ్గా జాబ్ చేసుకుంటుంది. సో చాలామంది అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను విషయం. ఎందుకు చెప్తున్నానని చాలామందికి డౌట్ వస్తుంది కదా. సో నేను పెట్టిన కామెంట్ కూడా ఉంటే ఖచ్చితంగా నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. అండ్ అలానే చాలామంది నువ్వెందుకు ఇక్కడే ఉంటున్నావు, ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి, అత్తింటికి వెళ్ళావా, ఇప్పుడు పుట్టింట్లోనే ఉంటావా అని చెప్పేసి అడుగుతున్నారు. నేనేం చెప్తున్నానంటే మా వారికి ఇటు సైడే ఆఫీస్ కాబట్టి, ఇటు సైడ్ ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి సో నేను ఇక్కడైతే ఉంటున్నాను. మేము సపరేట్ వెళ్ళలేక కాదండి, వెళ్తే మా వారు ఉండరు, పిల్లలతో కొంచెం నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ ఉంటున్నాను. క్లారిటీ వచ్చింది కదా. నేను తెలిసిన వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, నేను తెలియని వాళ్ళకి క్లారిటీ కావాలి కదా అని షేర్ చేస్తున్నాను. అండ్ అలానే ఇంకొక విషయం, మీ మమ్మీ ఏం చేస్తారక్క అని. మా మమ్మీ చిన్నప్పటి నుంచి చక్కగా మాకు మంచి మంచి డ్రెస్సెస్, మంచి మంచి ఫ్రాక్స్, మంచి మంచి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తారండి. ఎలాంటి మోడల్ అయినా సరే వితిన్ 1 డేలో ఫినిష్ చేసేస్తారు టైలరింగ్. సో ఇప్పుడైతే డ్రాప్ చేసేస్తారు ఫుల్గా, ఏదైనా ఇంట్లో ఉంటే కుట్టుకుంటున్నారు. సో ఇంకా బయట వాళ్ళు ఎవరు తీసుకొచ్చినా టైం ఉండట్లేదు మమ్మీకి. అండ్ అలానే కొంచెం హెల్త్ కూడా బాగుండలేదు అని చెప్పేసి డ్రాప్ చేసేసారు. డాడీ వచ్చేసి ఫార్మర్, వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు వచ్చేసి మామయ్య వాళ్ళతో బోరింగ్ సైడ్ అయితే ఉంటున్నారు. అండ్ నేను ఇంకా పర్సనల్గా చెప్పాలంటే ఏం లేదండి, మా లైఫ్ మేమైతే చాలా హ్యాపీగా ఉంటాం. డబ్బులు ఉన్నా లేకపోయినా మాకు వచ్చింది, మాకు తెలిసింది హ్యాపీనెస్. 10 మందిలో ఎలా మాట్లాడాలి, 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, 10 మందితో మనం ఎలా పలకరించాలి అనేది మా మమ్మీ నేర్పించారు మాకు. ఎందుకంటే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం అయితే బాగున్నావా అని ఇల్లు అడిగినా సరే పట్టించుకునే రోజులు కాదండి ఇప్పుడు. పట్టించుకోవట్లేదు. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి పలకరించినా సరే వాళ్ళకంత టైం ఉండట్లేదు. సో ఈవెన్ అండి మా మమ్మీ మాకు నేర్పించింది ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ వే ఆఫ్ కంటెంట్ తీయాలి అనేది ప్రతిదీ మా మమ్మీ షేర్ చేస్తారు. అండ్ అలానే ఏ వీడియో పెట్టినా మా మమ్మీ ఫస్ట్ చూసి బాగుంది అంటే కనుక ఉంచుతాను, బాగాలేదు అంటే కనుక డిలీట్ చేసేస్తాను. అందులో ఏముంది చెప్పండి. సో ఓకే, మా మమ్మీకి నచ్చలేదు, ఓకే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారేమో అని చెప్పేసి నేనైతే డ్రాప్ చేసేసేదాన్ని. సో ఫైనల్లీ అన్నీ మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక చెల్లి గురించి అడిగారు, మా మమ్మీ గురించి అడిగారు, మా డాడీ గురించి అడిగారు, నా గురించి అడిగారు, మా వారి గురించి అడిగారు, వీడియోస్ కోసం అడిగారు. నేను వీళ్ళందరితో పాటు మీకు కూడా క్లారిటీ ఇచ్చేసానని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. సో ఎనీవేస్ బాధగా ఉన్న బాధ అంతా మీతో షేర్ చేసేసాను. ఇప్పుడైతే కొండంత బలం వచ్చేసింది మళ్ళీ వీడియోస్ తీయడానికి. వాచ్ అవర్స్ నేను చాలా టెక్ ఛానల్స్లో చూశాను, పోతాయని కొంచెం మంది అంటున్నారు. పోవు, ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటాయి, వాచ్ అవర్స్ కంటిన్యూ చేసుకోవాలని చెప్పేసి ఇంకొంచెం మంది అంటున్నారు. చూద్దాం 2 days తర్వాత ఏమవుతుందో. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్తో మంచి మంచి అప్డేట్స్తో మేము ముందుకైతే చూస్తాను. వీడియో నచ్చితే చూడాలి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.